హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పృథ్వీ ప్రొఫెషనల్ వర్క్స్. ఇంతకుముందు మన ఛానల్లో వాటర్ ట్యాంక్ ఎలా ఫిట్ చేయాలని ఒక వీడియో చేశాను. అయితే ఇది ఇప్పుడు చూసే వీడియో ఏంటంటే, ఇది మా ఫ్రెండ్ ఇల్లు. వాళ్ళు తెలియక ఏదో సగం తెలిసిన వర్కర్స్ వచ్చి చేశారు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మీకు వాటర్ ట్యాంక్ ఎలా బిగించకూడదో చూపిస్తాను. వాళ్ళు అంత దారుణంగా బిగించారు. అయితే ఆ వాటర్ ట్యాంక్ వాళ్ళు ఎలా బిగించారు, దాన్ని మనం ఎలా సెట్ చేసాం కరెక్ట్గా నీట్గా అని ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. చూసారా, ఇది ట్యాంక్ ఎలా ఫిట్ చేశారో. ఇది ఎంత డేంజర్ అంటే, స్లాబు 100 సంవత్సరాలు రావాల్సిన స్లాబు 30 సంవత్సరాలకే కూలిపోద్ది. ఎందుకంటే ఇక్కడ ఉన్న రెయిన్ వాటర్ వచ్చేసి, ఈ రెయిన్ వాటర్ ఈ స్లాబు ఈ వరకు కిందకి వెళ్ళిపోద్ది. అక్కడ ఎండ తగలదు కాబట్టి ఎన్ని రోజులు కూడా ఆ తడి అనేది ఆరిపోదు. ఆ తడి అనేది అలాగే ఉండి స్లోగా కిందకి స్లాబులోకి ఇంకిపోయి ఆ స్లాబ్లో ఉన్న సువ్వలు అనేది రస్ట్ వచ్చి చిన్న ముక్కలుగా ఇరిగిపోయి మన కింద ఇంట్లో పడిపోతాయి. అది స్లాబ్కి అసలు పాడైపోవడంలో నెంబర్ 1 రీజన్ ఇది. చాలామంది స్లాబులు పాడవడానికి ఇది కూడా ఫస్ట్ కారణం. వాళ్ళ వాటర్ ట్యాంక్ పొజిషన్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి. ఇక్కడ చూసారా, ఒక్కటి కూడా అసలు ఎయిర్ పైపు ఎక్కడ ఉండాలో అక్కడ లేదు, ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉంది. కస్టమర్ చెప్పిన కంప్లైంట్ ఏంటంటే, మాకు ట్యాంక్ నిండా నీళ్ళు ఉన్నా కానీ ఏ ట్యాప్ తిప్పినా వాటర్ రావట్లేదు, ట్యాంక్ నిండా నీళ్ళు ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, పైపులు కూడా స్లాబ్కి హోల్ వేయకుండా ఇట్లా ఎల్బెండ్లు పెట్టేసి, మొత్తం ఒక ఎల్బెండ్ కూడా పని లేకుండా అయిపోయేదాన్ని 10 ఎల్బెండ్లు వాడి ఇలా చికచిగా చేశారు వర్క్ని. ఇప్పుడు మనం మామూలు ఏం చేస్తున్నాడంటే, ఆ పైపులు కట్ చేసి అందులో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేస్తున్నాడు. అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయాక సో ఇప్పుడు చూడండి, మనం కోర్ డ్రిల్లింగ్ చేస్తున్నాం స్లాబ్ పాడవకుండా. ఇదైతే కొంచెం సింపుల్గా అయిపోద్ది. సో మనం 2 ఇంచెస్ కోర్ డ్రిల్ హోల్స్ 2 వేస్తున్నాను. మనకి ఎందుకంటే 1 ఇంచ్ పైపులు 2 పట్టాలి కాబట్టి, 2 కాదు 3 పైపులు పట్టాలి. 1 ఇంచ్ పైపులు 3 పట్టాలి. సో 2 ఇంచెస్ హోల్స్ 2 పక్కన వేస్తున్నాను. సరే, ఈ కోర్ డ్రిల్లింగ్ వల్ల యూజ్ ఏంటంటే, ఈ ఐరన్ అనేది కూడా కట్ అయిపోద్ది, స్లాబ్లో వచ్చిన ఐరన్. సో ఇలా వచ్చింది హోల్ వేసాక కిందకి. చూడండి, మన పనిచేసిన వర్కరు ఎల్బెండ్లు అన్నీ వేసి పైప్ లైన్ అంతా చిక్చిగా చేశాడు, కానీ క్లాంపులు మటుకి చాలా గట్టిగా కొట్టాడు. ఈ క్లాంపులు వేయడానికి మిషన్ అయితే వాడాల్సి వస్తుంది. మొత్తం ఈ మిషన్తో అక్కడ నెయిల్స్ని వైబ్రేట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా చూడండి, ఎండలో మామూలు కెమెరాలో వీడియో తీయరా అంటే ఫోన్ అటు ఇటు తిప్పుతున్నాడు వీడు. చూసారా, మనం ఈ క్లాంపులు తీసేసాక పైప్ కట్టర్తో పైపులు అయితే కట్ చేసుకుంటున్నాం. మొత్తం 3 పైపులు కట్ చేసేసి అప్పుడు ఈ సన్ సైడ్కి కూడా హోల్ వేసుకోవాలి. సన్ సైడ్ కూడా సేమ్ ఆ పైన వచ్చిన హోల్ కింద కూడా సేమ్ అదే హోల్ వేయాలి, 2 ఇంచెస్ హోలు. ఇది డాంగ్ చాంగ్ నుండి కోర్ డ్రిల్ మిషను చాలా బాగా వర్క్ చేస్తుంది. నేను దాదాపు 6 మంత్స్ నుంచి వాడుతున్నా. అయితే ఈ కింద మనం పైన హోల్ వేసేటప్పుడు ఆ పైన వచ్చిన డస్ట్ ఈ కింద పైపుల్లోకి వెళ్ళకుండా అట్లా క్యాప్ పెట్టుకున్నా. మా వాడు పైపుల పొజిషన్ చూసుకున్నాడు స్ట్రైట్గా వచ్చిందా లేదా అని. అయితే ఇప్పుడు ఈ ట్యాంక్ తీసేసాం కదా, ఈ ట్యాంక్ కింద ఉన్నదాన్ని ఇంకొంచెం చూసారా, ఇసుకతో ఫిల్ చేశారు. ఇప్పుడు దీన్ని రిమూవ్ చేయాలి. కింద ఈ పైపులు అయితే కనెక్షన్ ఇచ్చేసాము. ఇప్పుడు ఇదంతా పగలగొట్టడానికి గొడ్డలు తెచ్చాడు మావాడు.
చూసారా అసలు ఎంత ఇసుక, ఎంత వరస్ట్ పని అంటే ఇది. అసలు ఒక రోజు వాన పడింత నెల రోజులకు కూడా ఇందులో ఉన్న వాటర్ అనేది ఎండిపోవు. నెల రోజులు కూడా అది అది ఆ వెట్ అనేది అట్టనే ఉండి ఆ కింద స్లాబ్లోకి అబ్జర్వ్ అయిపోద్ది. ఎంత డేంజర్ అంటే స్లాబ్కి. మొత్తం రిమూవ్ చేసాం ఇసుక అంతా. ఈ ప్లేట్ ఉంది కదా, ఇది 4 feet ప్లేట్. ఇది దీన్ని ఇప్పుడు స్టెప్స్ మీద నుంచి పైన స్లాబ్ మీద తీసుకెళ్ళాలి. మేము ముగ్గురమే ఉన్నాం. మావాడు ఇంకోటి ఉన్నాడు, వాడిని పిలిస్తే వాడు ఇంకోటి మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని కూడా తీసుకొస్తా అని చెప్పి వీడు కూడా వెళ్ళిపోయాడు. ఎలాగో ఒక అర్ధగంట సేపు కష్టపడి ఆ ప్లేట్ని అయితే పైకి తీసుకొచ్చాం. ఇది పొజిషన్ కరెక్ట్గా 100% పర్ఫెక్ట్గా ట్యాంక్ బిగించడం అంటే ఇది ఎలా బిగించాలి. స్లాబ్ మీద ఇట్లా 4 పక్కల హైట్ తీసుకొని దాని మీద ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ మీద మనం ట్యాంక్ పెట్టుకోవాలి. సో అప్పుడు స్లాబ్ మొత్తం ఎయిర్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఎప్పుడన్నా వాటర్ పడ్డా అవి కొంతసేపటికి ఆరిపోతాయి, స్లాబ్లోకి ఇంకిపోవు కాబట్టి. చూసారా, మళ్ళీ అదే ప్లేస్లో ట్యాంక్ ఫిట్ చేసేసి కనెక్షన్ ఎత్తన్నాం. ఆ ఉన్న ఇంతకుముందు కట్ చేసిన బెండ్లని కొంచెం జాయింట్లు వేసి కొంచెం ఏదో సరి చేసి పెట్టేస్తాను. కొన్ని కొత్తవి కూడా పెట్టాల్సి వచ్చింది. చూసారా వేస్ట్ ముక్కలు ఎన్ని పోయినాయో, ఇవన్నీ వేస్టే. ఈ పైపులన్నీ పని అయిపోయిన తర్వాత వేస్ట్గా పోయినాయి, ఎంత డబ్బులు లాస్ అయిపోయినాయో. అది అన్ప్రొఫెషనల్ వర్కర్స్ చేస్తే పని ఎలా. సరే, వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయాక వర్క్ అయితే వచ్చింది. ఇది ఆశీర్వాద్ 1000 liters ట్యాంకు. చూడండి ఎంత నీట్గా ఉందో చూస్తుంటే ట్యాంకు. ఆ బ్యాక్ సైడ్ ఆ పైపులను కూడా కట్టేసాను నేను, ఏది బైండింగ్ వైర్తో కట్టేసా ఒకదానికొకటి. సో చూశారు కదా ఆ వాటర్ ట్యాంక్ వర్క్ మొత్తం ఎలా నీట్గా కంప్లీట్ చేసామో. నేను ఎప్పుడైనా వర్క్ చేస్తే అది లాంగ్ టర్మ్ ఉండాలని చూసుకునేలాగా వర్క్ చేస్తాను. ఎందుకంటే పెట్టిన ఒక 2 yearsకి పాడవకూడదు. నేను ఏది పెట్టినా కనీసం ఒక 50 years దాకా లైఫ్ రావాలని చెప్పేసి నా వర్క్ చేసేటప్పుడు నా మైండ్ సెట్ ఉంటుంది. సో ఇలాగే మీరు కూడా ప్రొఫెషనల్గా వర్క్ చేయించుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. పృథ్వీ ప్రొఫెషనల్ వర్క్స్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్లో. సత్తుపల్లి మాది, ఖమ్మం డిస్ట్రిక్ట్. ఈ ఇంటికి సంబంధించింది ఎలక్ట్రికల్ కానీ, ప్లంబింగ్, శానిటరీ, సీసీ కెమెరాస్ కానీ, సోలార్ ఫెన్సింగ్, వాల్ పేపర్సు, ఇలా క్లాత్ హ్యాంగర్స్, ఇలా ఎలాంటి వర్క్ అయినా చేస్తాం.